హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? చాలామంది స్ట్రెస్, ఒత్తిడి అనే దాంతో బాగా షేక్ అవుతున్నారండి. నేను సరదాగా ఆ డేటా స్టాట్స్ అనేది స్ట్రెస్ రిలేటెడ్ స్టాట్స్ చూస్తే రీసెర్చ్ ఏం చెప్తుంది, డేటా ఏం చెప్తుందంటే 10లో 7 ఒత్తిడి ఉంది, స్ట్రెస్కి గురవుతున్నారు. అది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, కెరియర్ రిలేటెడ్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు. స్ట్రెస్ ఏదైనా సరే, అది ఆ ఒత్తిడి ఏదైనా సరే 10లో 7 మంది అండి, అంటే 70% మంది స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ స్ట్రెస్కి గురైన తర్వాత, ఒత్తిడికి గురైన తర్వాత దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, ఎలా దాని నుంచి రిలీవ్ అవ్వాలి అనేది చాలామంది మనకి నేర్పిస్తున్నారు. చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, చాలా స్ట్రాటజీస్ వచ్చినాయి, టెక్నిక్స్ వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. అది మెడిటేషన్ అంటారా, రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారా, ఇంకేమైనా. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, అసలు స్ట్రెస్కి గురవ్వకుండా ఉండగలిగితే ఎంత బాగుంటుంది? ఒకసారి ఆలోచించండి. ఒత్తిడికి గురవ్వకుండా ఉండగలిగితే అప్పుడు అసలు ఆ టెక్నిక్లతో మనకు అవసరం ఉండదు కదా, టైం అండ్ మనీ సేవ్ అవుతాయి కదా. కశ్యప్, లైఫ్ అన్నాక ఒత్తిడి ఉంటుంది కదా? ఉండదండి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒత్తిడి లేదు. ఒత్తిడికి గురవటానికి గల ఒక మెయిన్ రీజన్ నేను ఇవాళ డిస్కస్ చేస్తాను. ఎందుకు మనం ఒత్తిడికి గురవుతున్నాం? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. స్ట్రెస్కి ఇచ్చే సింప్లెస్ట్ డెఫినేషన్ ఏంటంటే, అవసరానికి మించి ఒక విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం. మళ్ళీ చెప్తున్నా, ఒక విషయానికి అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వటం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక వాటర్ బాటిల్ని పట్టుకున్నా, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ నేను ఇలా పట్టుకున్నా. ఇప్పుడు నేను దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా పట్టుకుంటే నా చెయ్యి మీద ఒత్తిడి పడుతుందా? పడదు కదా. 2 నిమిషాలకి ఇబ్బంది ఏం లేదు కదా. ఒక గంట పట్టుకుంటే డెఫినెట్గా పడుతుంది. ఒక 5 గంటలు పట్టుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇలానే పట్టుకొని ఒక 10 గంటలు అలానే పట్టుకొని ఉంటే, ఒక రోజంతా పట్టుకొని ఉంటే, ఒక నెలంతా పట్టుకొని ఉంటే, ఇక అంతే, ఇక పట్టుకొని ఉండటమే. పిచ్చెక్కిపోతుంది. నేనేమన్నా స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నాం? ఇది మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అండి. మన లైఫ్లో మనకు వచ్చిన ప్రాబ్లం కావచ్చు, ఫినాన్స్ రిలేటెడ్ కావచ్చు, అదేదైనా కావచ్చు, చాలా ఇంపార్టెంట్, రైట్? మనం దాని గురించి ఆలోచించాలి. కానీ అంతే అవసరానికి మించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దానికి రిజల్టే ఒత్తిడి, స్ట్రెస్. మరి కశ్యప్, దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటంటే కింద పెట్టేయాలి. అంటే కశ్యప్, ఆ విషయం గురించి ఆలోచించొద్దా? అంటే పట్టించుకోవద్దా? అదేంటి కశ్యప్ అట్ట చెప్తున్నావు? ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయాలా? మరి అవి చాలా పెయిన్ఫుల్ థింగ్స్ కదా, వాటిని ఇగ్నోర్ చేయాలా? కాదు, ఆగండి, స్ట్రెస్కి గురవ్వద్దు. కొంచెం ఆగండి. నేనేమన్నా అంటే, మనం 2 ఎక్స్ట్రీమ్స్లో బతుకుతున్నాం. ఒకటి, ఒకే విషయాన్ని అంతే పట్టుకొని కంటిన్యూస్గా రోజుల తరబడి, నెలల తరబడి ఆలోచిస్తున్నాం. ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకొకటి, అసలు దాని గురించి ఆలోచించట్లా. ఈ 2 రకాలుగా ఒత్తిడికి గురవుతామండి. అసలు ఆలోచించకపోతే, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, అసలు దాని గురించి ఆలోచించలేదనుకోండి, అది సాల్వ్ చేయలేదనుకోండి, అది ఎక్కడో చోట ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కదా. అయితే అతిగా ఆలోచిస్తున్నాం, అతివృష్టి లేకపోతే అనావృష్టి. నేనేమంటున్నా అంటే, ఇవాల్టి నుంచి మీకు ఎంతో ఇంపార్టెంట్ విషయం, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ విషయానికి అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వద్దు, అది ఇంపార్టెంట్ అయినా సరే. మీరు ఒక విషయం గురించి ఆలోచించాలనుకుంటున్నారు, ఒక టైం ఫిక్స్ చేసుకోండి. దీని గురించి నేను ఈ గంట ఆలోచిస్తా, ఆ గంటలో గనక నాకు సొల్యూషన్ దొరికితే, ఆ గంటలో నాకు కావాల్సిన రిజల్ట్ నాకు వస్తే ఓకే, లేకపోతే గంట తర్వాత నేను కింద పెట్టేస్తా. మరి కశ్యప్, గంట తర్వాత కింద పెట్టేస్తే సొల్యూషన్ రాకుండా కింద ఎలా పెట్టగలం కదా, ఎలా వదిలేయగలం? నా క్వశ్చన్ ఏంటంటే, గంట ఆలోచిస్తే సొల్యూషన్ రాలేదు, మీరు 10 గంటలు ఆలోచిస్తున్నారు, సొల్యూషన్ వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. సొల్యూషన్ వస్తుందా, స్ట్రెస్ వస్తుందా?
ఆలోచించండి. మరి కశ్యప్ కింద పెడితే ఆలోచించకుండా వదిలేస్తే సొల్యూషన్ రాదు కదా. కరెక్టేనండి, సొల్యూషన్ రాదు, నేను కాదనట్లా. కానీ ఫస్ట్ ఏమవుతుందంటే మనం ఒత్తిడికి గురిగాం, మైండ్కి ఒక బ్రేక్ దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే దాని గురించి ఒక గంట ఆలోచించండి. ప్రాబబ్లీ రిఫ్రెష్ మైండ్తో ఆలోచిస్తారు కాబట్టి సొల్యూషన్ ఎతకగలం. అలా యాక్చువల్గా గంట కూడా మనం ఓన్లీ ఆ ప్రాబ్లం గురించే ఆలోచిస్తున్నామండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, అదొక సమస్య, డబ్బు రిలేటెడ్ సమస్య. నాకు 10 కోట్లు కావాలి ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు నాకు 10 కోట్లు కావాలి, అబ్బా నా దగ్గర 10 కోట్లు లేవే, ఇవి లేకపోవటం వల్ల నేను బిజినెస్ చేయలేకపోతున్నా, బిజినెస్ చేయలేకపోతే ప్రాపర్గా ప్రాఫిట్స్ రావట్లా, ప్రాఫిట్స్ రాకపోతే శాలరీలు పే చేయడం కష్టం అవుతుంది, అబ్బా నేను అనుకున్న డ్రీమ్ లైఫ్ నాకు లేదు, ఇంట్లో ప్రెషర్ పడుతుంది. ఒక నిమిషం ఆలోచించండి, నాకేం కావాలి? 10 కోట్లు కావాలి. నేను 10 కోట్లు ఎలా సంపాదించాలని ఆలోచిస్తానా? ఆలోచించట్లే కదా. 10 కోట్లు లేకపోవటం వల్ల మనకేమేమి ఇబ్బందులు ఉన్నాయి అవే ఆలోచిస్తున్నా. మనం చాలామంది సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ గురించి ఆలోచించమండి. మనం ఆ గంట పట్టుకున్నా అరగంట పట్టుకున్నా అసలు యాక్చువల్గా సొల్యూషన్ గురించి ఆలోచించట్లా. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల మనకు ఎంత ఇబ్బంది కలుగుతోంది, ఇది మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. అసలు సొల్యూషన్ గురించి ఆలోచిస్తే గంట ఆలోచిస్తే వస్తుందండి, దానికి 10 గంటలు అక్కర్లేదు. సో స్ట్రెస్కి డెఫినేషన్ ఏంటి? అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వటం. మై డియర్ ఫ్రెండ్స్, అది ఎంత ఇంపార్టెంట్ విషయమైనా సరే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. అవసరాన్ని మించి ప్రాధాన్యత ఇచ్చారా స్ట్రెస్కి గురవుతాం. స్ట్రెస్ వచ్చిన తర్వాత స్ట్రెస్ నుంచి బయటికి రావటానికి ఏదో ఒక పని చేయటం తప్పు కాదండి. నేనేమంటున్నానంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అసలు స్ట్రెస్కి గురవ్వకుండా చూసుకోగలిగితే. అందుకే కదండి స్ట్రెస్ అనే పదంలో మీరు గమనిస్తే, స్ట్రెస్ అనే పదం గమనిస్తే దాంట్లో రెస్ట్ అని ఇంకొక పదం దాగుంది. అంటే మీరు స్ట్రెస్కి గురవ్వకూడదు, ఒత్తిడికి గురవ్వకూడదు అంటే మీరు ఏ విషయం గురించి అయితే అతిగా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకి రెస్ట్ ఇవ్వాలి. ఫిజికల్ స్ట్రెస్ అయితే బాడీకి రెస్ట్ ఇవ్వాలి, మెంటల్ స్ట్రెస్ అయితే ఆలోచనలకి రెస్ట్ ఇవ్వాల్సిందే. రెస్ట్ ఇవ్వటం అంటే ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, రెస్ట్ ఇవ్వటం అంటే కామా పెట్టడం మాత్రమే. రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆ సమస్య గురించి మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచించండి, తప్పేం లేదు. కానీ ఈ గ్యాప్, ఆ రెస్ట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయటికి తీసుకురాగలదు, అసలు ఒత్తిడికి గురి కానికుండా కాపాడగలదు. అందుకే ఇంతమందిని ఇబ్బంది పెడుతోంది కాబట్టి మేలో మీకు డేట్స్ కింద స్క్రీన్ మీద ఆల్రెడీ కనపడి ఉంటాయి, కావాలంటే కాంటాక్ట్ నెంబర్స్కి ఫోన్ చేస్తే చెప్తారు. మేలో మేము స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే 1 full day ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్, ఈ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి అనే స్ట్రాటజీస్ దాంట్లో నేర్పించడం జరుగుతుంది. ఏప్రిల్లో చాలామందికి సక్సెస్ అవ్వలేక స్ట్రెస్కి గురవుతున్నారు. అందుకే ఏప్రిల్ 26, 27వ తారీఖు 2 full days ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో జరుగుతుంది. సక్సెస్ సైకాలజీ అని ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నాం. డెకేడ్స్లో సంపాదించాల్సిన గ్రోత్ డేస్లో కావాలంటే, ఎందుకంటే మనం ఎదగాలన్నా ఎదగకుండా మనల్ని ఎదిగేటట్టు చేసేది, మనల్ని ఎదగకుండా ఆపేది ఒక్కటండి, బిలీఫ్, నమ్మకాలు. దాంట్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మనం ఎదగాలి అంటే చాలా ఫాస్ట్గా ఎదగాలి, ఎక్కువ ఎదగాలి అంటే పనికిరాని అపనమ్మకాలని మైండ్లో నుంచి తీసేయాలండి. సో ఈ సక్సెస్ సైకాలజీ ప్రోగ్రాంలో బిలీఫ్ సిస్టమ్స్ మీద చాలా వర్క్ చేయడం జరుగుతుంది. గోల్స్ని సెట్ చేసుకోవటమే కాదు, అచీవ్ చేయాలంటే ఏ సైన్స్ ఉపయోగించాలి నేర్పించడం జరుగుతుంది. ఒక ప్రాపర్ టెస్టెడ్ సిస్టమ్, ప్రూవెన్ సిస్టమ్ ఎదగటానికి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గ్రోత్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు గోల్స్ సక్సెస్ సైకాలజీలో కవర్ అవుతుంది. ఎనీథింగ్ రిలేటెడ్ టు స్ట్రెస్ మేనేజ్మెంట్లో కవర్ అవుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్.